హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈరోజు మనము బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పబడిన కంట్రోల్ స్టేట్మెంట్లో కొన్ని భాగాల గురించి మాట్లాడుకున్నాం. అవి సింపుల్ ఇఫ్గా, ఇఫ్ ఎల్స్గా, నెస్టెడ్ ఇఫ్గా, ఎల్స్ ఇఫ్ లేటర్, ఈ విధంగా 4 రకాల భాగాల గురించి మనము ఒక వీడియో చేయటం జరిగింది. ఆ భాగాలకు సంబంధించబడిన క్లియర్ ఎగ్జాంపుల్, స్పష్టమైన ఎగ్జాంపుల్ అనేవి ఈ యొక్క క్లాస్ నుంచి మనము మొదలు పెడదాం అన్నమాట. లాస్ట్ వీడియోలో వచ్చిన తర్వాత బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తుంది, దాని సింటాక్స్, ఫ్లో చార్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, బ్రాంచింగ్ స్టేట్మెంట్లోని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మనకి 4 భాగాల కింద మనం చెప్పుకున్నాము. ఆ 4 భాగాల్లో ఒకటి సింపుల్ ఇఫ్గా మాట్లాడుకున్నాము, రెండో భాగము ఇఫ్ ఎల్స్గా మాట్లాడుకున్నాము, మూడో భాగము నెస్టెడ్ ఇఫ్గా మాట్లాడుకున్నాము, తర్వాత ఎల్స్ ఇఫ్ లాడర్. ఇవి మనము బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పబడిన కంట్రోల్ స్టేట్మెంట్ యొక్క భాగాల కింద చెప్పుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. సో ఈ క్లాస్లో క్లియర్గా ప్రతి ఒక్క భాగానికి సంబంధించబడిన ఎగ్జాంపుల్స్ అనేవి మనము తీసుకోవడం జరుగుతుంది. సో ముందుగా సింపుల్ ఇఫ్ అనేది ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుందాము. సింపుల్ ఇఫ్ ఎగ్జాంపుల్ రాయబడే ముందుగా ఒకసారి సింటాక్స్ మీరు గమనించండి. లాస్ట్ క్లాస్ మనం మాట్లాడుకున్నాం సింటాక్స్. రైట్ వన్స్ అగైన్ సింటాక్స్. ఇఫ్ అనే స్టార్ట్ చేస్తాము. ఇఫ్ అనే దాంట్లో మనము కండిషన్ పాస్ చేసి ఈ కండిషన్కి సంబంధించబడిన రిలేటెడ్ వాల్యూ అనేది ఇక్కడ మనము ప్రింట్ చేయటం జరుగుతుంది. ఆ ప్రింటెడ్ వాల్యూని జస్ట్ స్టేట్మెంట్ కింద పలకరిస్తున్నాం. ఒకవేళ వాల్యూ కండిషన్కి మ్యాచ్ కాకపోతే, అంటే ఫాల్స్ స్టేటస్ అయినప్పుడు ఆ యొక్క ప్రోగ్రాముకు సంబంధించబడిన మెసేజ్ని స్టేట్మెంట్ ఎక్స్ కింద మనము చూపిస్తాం. ఇది సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్. దాని రిలేటెడ్గా మనము ఒక ప్రోగ్రామ్ తీసుకుందాము యూజింగ్ సి లాంగ్వేజ్ రిలేటెడ్గా. ఇన్ ద ప్రోగ్రామ్ బిఫోర్ యూ కెన్ స్టార్ట్ మనము ప్రోగ్రామ్కి ముందుగా ఏం మొదలు పెడుతున్నామంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ కింద మాట్లాడుకుంటాం. డాక్యుమెంటేషన్ సెక్షన్, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఏం చెప్పిద్ది అని చెప్పుకున్నామంటే మనం తీసుకోబడిన ప్రోగ్రాము, మనం రాయబడిన ప్రోగ్రామ్ యొక్క నేమ్ని డిక్లేర్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ ఇఫ్ యొక్క ఎగ్జాంపుల్ అనే దాన్ని ఇది చూపిస్తుంది అన్నమాట. సో తర్వాత మనము సి ప్రోగ్రామ్కి కొన్ని హెడర్ ఫైల్స్ అనే వాటిని డిక్లేర్ చేయాలని చెప్పుకోవడం జరిగింది. ఆ హెడర్ ఫైల్స్ అనే వాటిని ఎట్లా డిక్లేర్ చేస్తామంటే ప్రీ ప్రాసెస్ యొక్క హెల్పింగ్తో డిక్లేర్ చేస్తాం. ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ యాష్ ఇంక్లూడ్ ఈజ్ ఎ ప్రీ ప్రాసెసర్. యాష్ ఇంక్లూడ్ stdio.h ఈజ్ ద హెడర్ ఫైల్. యాష్ ఇంక్లూడ్ ఈజ్ ద ప్రీ ప్రాసెసర్. stdio.h అనేది మీకు తెలుసు ఫుల్ ఫామ్. std అంటే స్టాండర్డ్, i అంటే ఇన్పుట్, o అంటే అవుట్పుట్. ఫుల్ ఫామ్ stdio.h. ఈ విధంగా హెడర్ ఫైల్ అనే దాన్ని డిక్లేర్ చేశారు. ఎవరంటే డెన్నిస్ రిచ్ విత్ టీమ్. అండ్ అనదర్ హెడర్ ఫైల్ డిక్లేర్ చేద్దాము. యాష్ ఇంక్లూడ్ conio.h ఈజ్ వన్ ఆఫ్ ది హెడర్ ఫైల్. రైట్ ద మెయిన్ ఫంక్షన్ అనేదాన్ని మనము తప్పనిసరిగా స్టార్టింగ్తో మెయిన్ ఫంక్షన్ అనే విధానంతో స్టార్ట్ చేయాలా. మెయిన్ ఫంక్షన్ అనేది లేకపోతే సి ప్రోగ్రామ్ అనేదాన్ని కంపైల్ చేయలేము, అదేవిధంగా ఎగ్జిక్యూట్ చేయలేము. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఏంటంటే సి ప్రోగ్రామ్ అనేది మీరు ఎన్ని లెంత్ లైన్స్ రాసినా, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఒక ప్రోగ్రాంలో రాసినా అన్ని లైన్స్కి ఒకే మెయిన్ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేయాలి. మోర్ దాన్ మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఒక ప్రోగ్రాంలో యూజ్ చేయడానికి అవకాశం లేదు, యూజ్ చేయకూడదు కూడా. ఓకే,
మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాము. ఈ మెయిన్ ఫంక్షన్ అనే దానిలో మనము డిక్లేర్ చేయాలా. డిక్లరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మీ రిక్వైర్మెంట్ యొక్క డేటా టైప్ కీవర్డ్ విత్ వేరియబుల్. చాలా జాగ్రత్తగా గమనించండి. డిక్లరేషన్ సెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఏ అవసరమైన డేటా టైప్ కీవర్డ్ ఉందో ఆ డేటా టైప్ కీవర్డ్ని తీసుకోవాలి, అదేవిధంగా వేరియబుల్ అనే వాటిని ఇవ్వాలి. ఈ రెండు విధానాల్ని ఇవ్వబడిన లైన్ని, ఇవ్వబడిన స్టేట్మెంట్ని ఏమంటామంటే డిక్లరేషన్ అని చెప్తాం. సో దాన్ని ఎలా రాస్తున్నామో చూడండి. లైక్ మై రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఆ ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను మీకు పాస్ చేయటం జరుగుతుంది. ఏమని పాస్ చేస్తున్నాను అంటే ఏజ్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను. ఏజ్ అనేది ఇక్కడ మన వేరియబుల్ ఏజ్. సో ఇక్కడ మనము వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్ సి లాంగ్వేజీలో. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్ సి లాంగ్వేజీలో కాబట్టి ప్రింట్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్. చూడండి ఇక్కడ ఇది మన ప్రింట్ఎఫ్కు సంబంధించబడి ప్రింట్ఎఫ్ ద్వారా మనం చూపించబడే అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా రాయాలంటే తప్పనిసరిగా స్ట్రింగ్ ఫార్మేషన్లో రాయాలి. స్ట్రింగ్ ఫార్మేషన్ అంటే ఓపెన్ డబుల్ కోట్స్, క్లోజ్ డబుల్ కోట్స్. ఈ వీటి మధ్య మన యొక్క ప్రింట్ఎఫ్కు సంబంధించబడిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం పాస్ చేయటం జరుగుతుంది. తర్వాత తప్పనిసరిగా ఈ స్టేట్మెంట్ని ఎలా క్లోజ్ చేయాలంటే సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. సెమీకోలన్ యూజ్ చేయకపోతే ఏమైందని చెప్పుకున్నామంటే కంపైల్ టైం వచ్చే ఎర్రర్స్ మనకి కనిపించడం జరుగుతుంది. సో మనకి ఎంటర్ యువర్ ఏజ్ అనే ఒక మెసేజ్ చూపిస్తుంది. మనం ఇచ్చిన వాల్యూ అంటే మీరు ఈ యొక్క ఏజ్ అనేది ఇస్తారు ప్రోగ్రామ్కి. ఆ ఏజ్ అనే దాన్ని రీడ్ చేయాలి అంటే రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి అంటే ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఆ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏంటంటే స్కాన్ఆఫ్. స్కాన్ఆఫ్ అనేది ఒక ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన వాల్యూని రీడ్ చేస్తుంది అనమాట. సో నేను ఏజ్ అనే వాల్యూ ఇచ్చాను, ఆ వాల్యూని రీడ్ చేస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. స్కాన్ఆఫ్ అని చెప్తున్న ఈ ఫంక్షన్ని ఒకసారి మీరు గమనిస్తే ఈ ఫంక్షన్లో మనము రెండు పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మనము ఇస్తున్న వాల్యూ ఏంటిది ఇంటీజర్ రిలేటెడ్ వాల్యూ, ఇంటీజర్కి సంబంధించిన వాల్యూ. ఇంటీజర్ వాల్యూని సి లాంగ్వేజీలో రీడ్ చేయాల్సి వచ్చినప్పుడు సి లాంగ్వేజీలో స్పెసిఫైడ్ సింబల్ అనే దాన్ని ఇవ్వటం జరిగింది. ఎవరు డెన్నీస్ రిచ్ విత్ టీమ్. ఏ విధంగా ఇచ్చారు? మీరు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే %d యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే %f అని ప్రింట్ చేయండి, యూజ్ చేయండి. అదేవిధంగా క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే %c యూజ్ చేయండి. అదేవిధంగా స్ట్రింగ్ వాల్యూ యూజ్ చేయాలంటే %s యూజ్ చేయండి. అదేవిధంగా అన్సైన్డ్ వాల్యూ ఏదైనా ప్రింట్ అవ్వాలంటే %u అనే దాన్ని యూజ్ చేయండి అని ఇలాగ కొన్ని స్పెసిఫైడ్ సింబల్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది డెన్నీస్ రిచ్ విత్ టీమ్. వీటిలో మనం ఇంటీజర్ వాల్యూ యూజ్ చేయాలంటే %d అనే దాన్ని యూజ్ చేయాలి. సో ముందుగా ఆ సింబల్ని యూజ్ చేస్తున్నా చూడండి %d. సో దీన్ని మనం ఇక్కడ ఎలా డిక్లేర్ చేసామంటే స్ట్రింగ్ ఫార్మేషన్లో మాత్రమే డిక్లేర్ చేసాం. అలాగే డిక్లేర్ చేయాలి వాల్యూని. ఓకేనండి. సో ఇక్కడ ఒక్క %d ఎందుకు ఇచ్చానంటే ఒక్క ఏజీ మనం ఇస్తున్నాం కాబట్టి ఒక్క %d కామా ఒక పార్ట్ కంప్లీట్ అయిందండి. సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే మనం ఇస్తున్న వాల్యూ ఏ నేమ్ కలిగిన వేరియబుల్కి ఇస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ డిక్లేర్ చేయండి. మనం ఇస్తున్న వేరియబుల్ ఏంది ఏజ్. ఆ వేరియబుల్ రాసి ఆ వేరియబుల్ అనే దాంట్లో ఉన్న వాల్యూని దీనికి పాస్ చేస్తుంది. అడ్రస్ ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఈ స్పెసిఫైడ్ సింబల్ అనేది రీడ్ చేయగలుగుతుంది. దీన్ని ఐడెంటిఫై చేయటానికి మనకి ఇచ్చిన విధానం ఏంటంటే అడ్రస్ ఆఫ్. ఈ యొక్క వేరియబుల్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క విధానం ఏంటంటే అడ్రస్ ఆఫ్ అనే దాన్ని మనము యూజ్ చేయాలి. ఈ విధంగా స్కాన్ఆఫ్ అనే ఫంక్షన్ని మనము డిక్లేర్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చే వాల్యూ యొక్క స్పెసిఫైడ్ సింబల్ అది స్పెసిఫైడ్ క్యారెక్టర్ కామా మనం ఇవ్వబడుతున్న వేరియబుల్ యొక్క నేము, వేరియబుల్ నేముకు బిఫోర్గా అడ్రస్ ఆఫ్ అనే సింబల్ యూజ్ చేయాల్సి ఉండేది. దీన్ని మనము స్కాన్ఆఫ్ డిక్లరేషన్ అంటాం.
ఇది మనము ఒక ప్రోగ్రామ్కి బిఫోర్గా డిక్లరేషన్ రిలేటెడ్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాల్యూని రీడ్ చేయడానికి స్కాన్ ఆఫ్. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే సింటెక్స్ కింద మనం పలకరించామో ఈ సింటెక్స్ అనేది దీంట్లో అప్లికబుల్ చేద్దాం. సో ఇక్కడ సింటెక్స్లో ఏముందండి, ఫస్ట్ ఇఫ్ అన్నాడు, రైట్, ఇఫ్ అని రాయండి. కండిషన్ అంటున్నాడు. ఇక్కడ కండిషన్ అంటే ఏంది, మన ఏజ్ కానీ, జాగ్రత్తగా మన ఏజ్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, 18 లేక అంతకన్నా పెచ్చు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, మీరు ఓట్కి ఎలిజిబుల్ అయి ఉన్నారు. లేదు మన ఏజ్ అనేది బిఫోర్ 18 అయితే, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంది అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ఇది మనం చూపిద్దాం అనుకుంటున్న ఈ ప్రోగ్రామ్ తోటి మెసేజ్ అనమాట. సో అది ఇక్కడ కండిషన్. ఏం కండిషను, ఏజ్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇచ్చిన వాల్యూ యొక్క వేరియబుల్ ఏంటిదండి, ఏజ్. మన వాల్యూ ఎప్పుడు డైరెక్ట్గా ఇవ్వము, మన వాల్యూని దేనికి ఇస్తామంటే వేరియబుల్కి ఇస్తాము. ఆ వేరియబుల్ అనేది వాల్యూని పాస్ చేస్తాం అనమాట. ఏజ్ మన వేరియబుల్ యొక్క ఏంటిదంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కంపల్సరీగా ఈక్వల్ టు యూజ్ చేయాలండి. ఎందుకంటే 18 ఈక్వల్ వాల్యూ కూడా తీసుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు వాడాలి. 18 అనే దాన్ని తీసుకోకూడదు అనుకుంటే ఓన్లీ గ్రేటర్ దాన్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇక చాలా జాగ్రత్తగా చూడండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, 18 అని తీసుకుంటే ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీబోర్డ్ ద్వారా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చారనుకోండి. ఈ 20 అనే వాల్యూ ఏజ్లో ఉంటుంది. ఈ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కండిషన్ చెక్ చేస్తుంది. 20, 18 కన్నా పెద్దది. సో కెన్ బి కంట్రోల్ అనేది అలౌ చేస్తుంది అనమాట. అలౌ చేసినప్పుడు మనం ఒక స్టేట్మెంట్గా పాస్ చేస్తాం సింటెక్స్లో. ఆ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఇచ్చిన వాల్యూ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఏమని ఉపయోగించుకుంటాము, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. ఈ ప్రింట్ఎఫ్లో మనం ఏం చేసామంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, తప్పనిసరిగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అనుకుంటే విత్ ఇన్ డబుల్ కోట్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్లో మనం స్టేట్మెంట్ చివరిలో సెమీకోలన్ యూజ్ చేయాలి. స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత చివరిలో స్టేట్మెంట్ ఎక్స్ అని ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 అని ఎంటర్ చేశారనుకోండి. 15 అని ఎంటర్ చేస్తే మనకి ఏమని మెసేజ్ రావాలి అంటే యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, సింపుల్ వన్ మెసేజ్ కావాలి. సో అది ఇక్కడ మనం చూపిద్దాం. ఏమని చూపిద్దామంటే అనదర్ ప్రింట్ఎఫ్ యువర్ మైనర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇది మనము స్టేట్మెంట్ ఎక్స్ కింద అన్నమాట. యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, ఎలాగ యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. సో మనము తీసుకున్న సింటెక్స్ అనేది ఒకసారి చూడండి. ఇఫ్ కండిషన్ రిలేటెడ్ స్టేట్మెంటు, ఆ స్టేట్మెంట్ అనేది మ్యాచ్ కాకపోతే స్టేట్మెంట్ ఎక్స్ కింద మనం తీసుకున్నాం. చూడండి, ఇఫ్ ఏజ్ కండిషన్ ఏజ్ ఎలా ఇస్తున్నామంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయ్యి ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఒకవేళ బిలో 18 అయితే యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఈ విధంగా మనకి మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఫైనల్లో మనము ఏ విధంగా తీసుకుంటామంటే గెట్ సిహెచ్ రిటర్న్ 0 సెమీ మెయిన్ యొక్క బ్రాకెట్ అనే దాన్ని ఇక్కడ మనము క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది మనము ఒక సింపుల్ ఇఫ్ ఏదైతే మనం చెప్పుకోవడం జరిగిందో బ్రాంచింగ్ స్టేట్మెంట్లో సింపుల్ ఇఫ్ యొక్క సంబంధించబడిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇఫ్ ఎల్స్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఇది సెకండ్ పార్ట్ అండి. దీంట్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్లో సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనేది సెకండ్ స్టేట్మెంటు. ఒకసారి సింటెక్స్ అబ్జర్వేషన్ చేద్దాం ఇక్కడ, తర్వాత దాని గురించి మాట్లాడదాము. సింటెక్స్, ఈ సింటెక్స్లో వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ఇఫ్ అనే దాన్ని డిక్లేర్ చేస్తాము. ఇఫ్ కండిషన్ అండి, కండిషన్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన ట్రూ స్టేట్మెంట్
ఎందుకంటే ఇఫ్ అనేది ట్రూ అని మనం చెప్పుకుంటాం కాబట్టి. తర్వాత ఎల్స్ పార్ట్గా తీసుకుంటాము. ఎల్స్ పార్ట్లో వచ్చిన తర్వాత ఫాల్స్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఇఫ్ ఎల్స్ యొక్క సింటెక్స్ కింద మనం అబ్జర్వేట్ చేస్తాం అన్నమాట. దీంట్లో మనము ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వేట్ చేయండి. సేమ్ ప్రోగ్రామ్ బిఫోర్గా మనం రాయాల్సింది డాక్యుమెంట్ సెక్షన్. జనరల్గా డాక్యుమెంట్ సెక్షన్ అనేది ప్రోగ్రామ్ అనే దానిని మనకి నేమ్గా స్పెసిఫై చేస్తుంది. వాట్ నేమ్, అది ఏ నేమ్తో మన ప్రోగ్రామ్ రాస్తున్నాం అనేది. ఎగ్జాంపుల్ ఫర్ ఇఫ్ ఎల్స్. తర్వాత లింక్ సెక్షన్ కింద మాట్లాడతాము. లింక్ సెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్రీ ప్రాసెసర్ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్కి హెడర్ ఫైల్ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రీ ప్రాసెసర్ ఏంటంటే ఇక్కడ యాష్ ఇంక్లూడ్ అనే దానికి ఒక హెడర్ ఫైల్ కనెక్ట్ అవుతుంది. ఆ హెడర్ ఫైల్ ఏంటంటే stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. అదేవిధంగా సెకండ్ హెడర్ ఫైల్ యాష్ ఇంక్లూడ్ conio.h ఇది ఒక హెడర్ ఫైల్ అండి. సో మనము ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి సి ప్రోగ్రామ్ అనే దానికి దేంతో స్టార్ట్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్ అనే దాంతో స్టార్ట్ చేయాలి. ఎందుకు మెయిన్ ఫంక్షన్ అంటే సి ప్రోగ్రామ్ ఏదైనా మీరు కంపైల్ చేయాలన్నా రన్ చేయాలన్నా ఇదే స్టార్టింగ్ పాయింట్. అంటే కంపైల్ అంటే ఏంది, రన్ అంటే ఏంది అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం చేస్తున్నాము. ఆ వీడియోని ఈ యొక్క వీడియో ఎండ్ స్క్రీన్కి ఇస్తాను. ఆ ఎండ్ స్క్రీన్లో మీరు ఒకసారి కంపైల్ అంటే ఏంది, రన్ అంటే ఏంది ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. మెయిన్ సేమ్ డిక్లరేషన్ అండి. డిక్లరేషన్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా డిక్లేర్ చేయాలంటే మన రిక్వైర్మెంట్కు సంబంధించబడిన డేటా టైప్ కీవర్డు, అదేవిధంగా వేరియబుల్ తర్వాత వచ్చిన తర్వాత మనము ఇచ్చిన వాల్యూని అంటే మనం ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ అనే దాన్ని ఒక మెసేజ్ రూపంలో మనకు కనిపించడం కోసం దేని హెల్ప్ తీసుకుంటామంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే అండి ఎంటర్ యువర్ ఏజ్ సెమీకోలన్. తర్వాత మనం ఇచ్చిన ఏజ్ అనే దాన్ని రీడ్ చేయాలనుకోండి, యాక్సెప్ట్ చేయాలనుకోండి, దానికి ఒక రకమైన ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. అది ఏంటంటే స్కాన్ ఆఫ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ మనము స్పెసిఫైడ్ సింబల్ ఆర్ క్యారెక్టర్ అనుకోవచ్చు, దాన్ని యూజ్ చేయాలా. మనం ఇంటీజర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి %d అనే దాన్ని వాడాలి, కామా ఒక్క వాల్యూ ఇస్తున్నాం కాబట్టి %d ఇవ్వాలి. తర్వాత మనం ఏ నేమ్ ఆఫ్ ది వేరియబుల్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలా. ఆ వేరియబుల్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలంటే అడ్రస్ ఆఫ్ సింబల్తో ఇవ్వాలి. మనం జనరల్గా అండ్ సింబల్ అంటాము, ఇక్కడ సి లాంగ్వేజ్ దీన్ని ఏమంటారంటే అడ్రస్ ఆఫ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే సింటెక్స్ కింద మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ ఇఫ్ అన్నాడు, కండిషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు కండిషను? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయ్యి ఉంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఏజ్ 18 కన్నా పెంచుంటే ఏమవ్వాలి మనకి? ప్రింట్ఎఫ్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, మన ఓట్కి ఎలిజిబుల్ అయి ఉన్నాము అని చెప్తుంది అనమాట. ఈ యొక్క బ్లాక్లో వచ్చేస్తాం, ఇది ట్రూ బ్లాక్ అయి ఉంటే. ఒకవేళ మన ఏజ్ అనేది బిలో 18 అయితే సెకండ్ పార్ట్ ఏదైతే ఫాల్స్ బ్లాక్గా ఉందో ఆ పార్ట్ ఫాల్స్ స్టేట్మెంట్కి వెళ్తుందండి. ఇక్కడ ఏమి ఉపయోగిస్తామంటే ప్రింట్ఎఫ్. చూడండి ఇక్కడ ఇఫ్కి ఎల్స్ గమనించండి. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుందండి. ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కంట్రోల్ ఏమైందంటే గోస్ టు ఎల్స్ పార్ట్కి వెళ్ళిద్ది. ఎల్స్ పార్ట్లో ఏ కండిషన్ చెక్ చేయదు, డైరెక్ట్గా అలౌ చేస్తుంది. అది తేడా ఇఫ్కి ఎల్స్కి. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాము, ఇఫ్ అంటే ట్రూ అని, ఎల్స్ అంటే ఫాల్స్ అని. ఇఫ్ తర్వాత తప్పనిసరి కండిషన్ రాయాలని చెప్పుకున్నాము, ఎల్స్ తర్వాత ఏ కండిషన్ రాయకూడదు, అది మన ఎల్స్ అండి. ఇక్కడ ప్రింట్ఎఫ్ వచ్చిన తర్వాత యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, యువర్ మైనర్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఎల్స్ బ్లాక్ని క్లోజ్ చేయండి. యాజ్ చివరిలో గెట్ సిహెచ్ రిటర్న్ 0. ఇది మనము గమనిస్తే ఇఫ్ ఎల్స్ సంబంధించబడిన సింటెక్స్, ఆ సింటెక్స్ రిలేటెడ్గా ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ యూజింగ్ సి లాంగ్వేజ్. ఓకే, ఇది ఈ క్లాసులో మనము ఇఫ్ ఎల్స్
సింపుల్ ఇఫ్ గురించి మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో ద రిమైనింగ్ నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లేడర్ ఆ 2 టాపిక్ మీద ప్రోగ్రామ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల వీడియోస్ అని మీకు నోటిఫికేషన్లో రావటం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ క్లాసు మీకు అర్థమైంది అనుకుంటే లైక్ సింబల్ అనే దాన్ని క్లిక్ చేస్తారని భావిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.